నారాయణ కవి కృత హితోపదేశ విగ్రహం సంధి మూడవ భాగం 5/8/24 ఏడవ కథ చెప్తున్నారు. నీలవర్ణ శృగాల కథ, నీలి రంగు నక్క కథ. అశ్చరణ్యే కశ్చిత్ శృగాలః సహ స్వేచ్ఛయా నగరో ప్రాంతే బ్రాహ్మ్య నీలీభాండ నిపతితః పశ్చాత్తత ఉత్థాదు అసమర్థః ప్రాతరాత్మానం వృతమత్ సందర్శ్య స్థితః అథ నీలీభాండస్వామినామృత ఇది జ్ఞాత్వా తస్మాత్ సముత్థాప్య దూరే నీత్వా సౌ పరిత్యక్తః తస్మాత్ పలాయతః. ఒక అడవిలో ఒక నక్క ఉంది. ఒకరోజు అది స్వేచ్ఛగా నగరంలో తిరుగుతూ ఒక నీలిమందు తొట్టెలో, అంటే చాకళ్ళు నీలిమందు పెడతారు బట్టలకి, ఇదికే అందులో పడి తర్వాత ఎంతో ప్రయత్నించి అందులోంచి లేపి బయటికి రాలేకపో. అందుచేత పొద్దున్నే యజమానుడు వచ్చే సమయానికి ఊపిరి బెగబెట్టి వెళ్ళకిలా చచ్చిందలాగా పడు. అది యజమానుడు ఉదయం వచ్చాడు, నక్కను చూశాడు, ఇది చచ్చిపోయింది అనుకున్నాడు, ఎత్తుకున్నాడు, దూరంగా తీసుకుపోయి పారేశాడు. వెంటనే నక్క లేచి పారి తతో సౌవనే గత్వా ఆత్మానం నీలవర్ణమవలోక్య చింతయ అహమిదానీముత్తమవర్ణః తదహం స్వకీయోత్కర్షం కిం న సారయ ఇచ్చాలోచ్య శృగాలానాహూయతేనోక్తం అహం భగవత్యా వనదేవతయా స్వహైస్తనారణ్యరాజ్యే సర్వ ఔషధిరాసేనాభిషిక్తః అభ్యాహస్మదాజ్ఞయాస్మిన్ అరణ్యే వ్యవహారః కార్యః. తర్వాత ఆ నక్క అడవికి వెళ్ళి తాను నల్లగా నీలంగా ఉండటం తెలుసుకో ఇలా అనుకుంది, నా రంగు ఇప్పుడు బాగా పనికొచ్చింది నాకు, కనుక నేను నాకు గొప్పతనాన్ని దాంతో ఎందుకు సాధించుకోకూడదు అనుకొని మిగిలిన నక్కల్ని పిలిచి వాటితో ఇలా చెప్పి, నేను పూజ్యురాలైన వనదేవత సర్వ ఔషధీ రసాలతో ఈ అరణ్య రాజ్యానికి ప్రభువుగా అభిషేకించబడ్డ రాజ్యాధికారం నాకు ఇచ్చారు. నా రంగు చూడండి, ఇలాంటి రంగు మూడు లోకల్లో ఎక్కడా ఎవరికి ఇవ్వదు. అందువల్ల ఇవాల్టి నుంచి మీరంతా నా ఆజ్ఞ అనుసరించే ఈ అరణ్యంలో అన్ని పనులు నా ఆధ్వర్యం కింద చెయ్యి. శృగాలాశ్చతం విశిష్టవర్ణమవలోక్య సాష్టాంగపాత ప్రణమ్యోచు యథా జ్ఞాపయతి దేవః ఇతి అనేనైవ క్రమేణ సర్వేశ్వరణ్యవాసిష్వాధిపత్యం తస్య బభూవ. తతస్తేన వ్యాఘ్రసింహాదీన్ ఉత్తమ పరిజనాన్ ప్రాప్త తదసి శృగాలాన్ అవలోక్య లజ్జమానేనావజ్ఞయా స్వజాతయః సర్వే దూరీకృతా. అప్పుడు నక్కలు కూడా ఆ కొత్త రంగు చూశాయి, సాష్టాంగ నమస్కారాలు చేశాయి. మీరు ఆజ్ఞాపించినట్లే మేము మీ సేవకులుగా ప్రవర్తిస్తాం అని చెప్పారు. అలా క్రమంగా దానికి అడవిలో ఉండే మృగాలు అన్నిటిపైన ఆధిపత్యం దొరికి అప్పుడు పులులు, సింహాలు మొదలైన ఉత్తమ జాతి సేవకుల యోగం కలిగింది దానికి. అందువల్ల తన సభలో సజాతీయులైన నక్కలను చూసి సిగ్గుపడి అలా అవమానించడంలో సాటి జాతికి చెందిన నక్కలన్నీ దూరమైపోయి. తతో విషణ్ణాన్ శృగాలాన్ అవలోక్య కేనచిత్ వృద్ధ శృగాలే నైతత్ ప్రతిజ్ఞాత మా విషీదత యదనేనా నీతిజ్ఞేన వయం మర్మజ్ఞాః పరిభూతాః తద్యథాయం నశ్యతి తథా విధేయ. తతో యతో మీ వ్యఘ్రాదయు వర్ణమాత్ర విప్రలబ్ధాః శృగాలమజ్ఞాత్వా రాజానమిమం మన్యంతి తద్యథా
పరిచీయతే తథా కురుత తత్ర చైవ మనుష్ఠేయం యథా వదామి సర్వే సంధ్యా సమయే తత్సన్నివాదితాని మహారావమేకైలైవ కరిష్యత. తతస్థం, ఇది కూడా కొంచెం పంచతంత్రంలో ఉన్న కథలేమట. తతస్థం శబ్దం ఆకర్ణ్య జాతి స్వభావాత్ తేనాపి శ్రద్ధః కర్తవ్యః యతః. యస్వభావో హి యస్యాస్తి స నిత్యం దురతిక్రమః. యది క్రియతే రాజా తత్కిం నాస్నాత్యుపానహం. తతః శబ్దాదభిజ్ఞాయన వ్యగ్రేణ హంతవ్యః. తతస్తథానుష్ఠితే సతి తద్వృత్తం తథాచోక్తం. ఛిద్రం మర్మ చ వీర్యం చ సర్వం వేత్తి నిజో రిపు. తదః దహ చంతర్గతశ్చైవ శుష్కం వృక్షమివానల. అతోహం బ్రవీమి ఆత్మపక్షం పరిత్యజ్య ఇలా ఇచ్చ. అప్పుడు ఒక ముసలినొక్క దుఃఖితుడైన తన జాతి వాళ్ళందరినీ చూసి ఒక ప్రతిజ్ఞ చేసి, మీరేం దుఃఖపడకండ్రా, నీతి లేని ఈ నక్క తన మర్మం తెలిసిన మనల్ని అవమానించి బయటకు కొట్టేసి అది నశించే పద్ధతి ఉపాయం నేను చూపిస్తా. ఈ పులులు మొదలైనవన్నీ దీని రంగు చేత మోసపోయి దీన్ని రాజుగా అంగీకరించాయి. ఇది నక్కగా గుర్తించబడేట్లు మనం చెయ్యాలి. అందుకు నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. ఏమిటంటే, సాయంకాలం దాని ఎదుట అంత ఒక్కసారి బిగ్గరగా మన నక్క అరుపులు అరవాలి. అప్పుడు అది ఆ గొప్ప కూత విని జాతి స్వభావం చేత తాను కూడా కూస్తుంది. ఎందుకంటే ఎవడికి ఏ స్వభావం ఉందో దాన్ని ఎప్పుడు దాచుకోలేదు. అలాగే కుక్కను రాజు చేసిన చెప్పులు తినటం మాందు కదా అని చెప్పి అప్పుడు ఆ కూత చేత అది నక్కగా గుర్తింపబడింది. పులి చేత చంపబడుతుంది. తర్వాత నక్కలు అలానే చేశాయి. అప్పుడు ఆ నక్క పులి చేత అలాగే చంపబడి. అందుకనే విజ్ఞులు ఏం చెప్పారు? తన దుర్బలతను, రహస్యాన్ని, బలాన్ని, ఇలా తక్కిన అన్ని విషయాలను ఎరిగిన తనవాడే శత్రువు అవుతాడు. వాడు ఎండినటువంటి చెట్టును దాని లోపల ఉండే అగ్నిలాగా దహిస్తాడు. అందువల్ల నేను మంత్రి అయిన చక్రవాక పక్షిని చెబుతాను, తన వాళ్ళని వదిలి మొదలైన విషయాలని. రాజాహ యజ్జేవం తథాపి దృశ్యతాం తావదయం దూరదాగత తత్సంగ్రహే విచారః కార్య ఇతి నక్రో బ్రూతే ప్రణిధిస్తావత్ ప్రహితో దుర్గంచ సంజీకృత అతః శుకోప్యానీయ ప్రస్థాప్యత కింటు యోధ బలసమన్వితో భూత్వా దూరాదేవ తం అవలోకయ యతః. నందం జగాద చాణక్య తీక్ష్ణదూత ప్రయోగతః తత్ దూరాంతరితం దూతం పశ్యేద్వీర సమన్వితః. రాజు ఇలా చెప్పారు, అలాగే చెయ్యద్దాం. అతడు దూరం నుండి వచ్చాడు కనుక మనలో చేర్చుకునే విషయం ముందు ఆలోచించాలి వెంటనే. అందుకు చక్రవాక పక్షి ఇలా బదులు, మన గూఢచారుణ్ణి వంగను పంపాం, కోట సైతం సిద్ధం చెయ్యబడి. అందువల్ల ఆ శత్రుదూత అయిన చిలకను కూడా సభకు పిలిపించి అతడి మాటలు విని వీడ్కోలు పలుకుదాం. కానీ ఆ రాయబారిని దూరం నుండే చూడ. నీ దగ్గర యుద్ధ వీరులను అప్పుడు సిద్ధంగా ఉంచుకో. ఎందుకంటే ఏ ప్రమాదం తెస్తాడో మనకి తెలియదు.
చాణక్యుడు దూతవేషంతో వంచనగా ఒక యుద్ధ వీరుణ్ణి చంపి నందభూపాలుణ్ణి చంపాడు. అది ఆయన చాణక్యం. అందువల్ల ప్రభువైన ఆత్మరక్షణకై వీర సైనికులను ఉంచుకొని దూరం నుండే దూతను చూడాలి, వాడిని కావలించుకోవడం ఇట్లాంటి పిచ్చ పనులు. తతసభాం కృత్వా హుతః శుకః కాకశ్చ శుకః కించిదున్నత శిరా దత్తాతనేవుపవిశ్య బ్రుదే భో హిరణ్యగర్భ త్వాం మహారాజాధిరాజः శ్రీమచ్చిత్రవర్ణः సమాజ్ఞాపయే యది జీవితేన శ్రియా వా ప్రయోజనమస్తి తదా సత్తరమాగత్యాస్మచ్చరణౌ ప్రణం నో చేదవస్థానం స్థానావర్తనం పరిచింతయ ఇది రాజా సకోపమాహ హా సభాయాం అస్మాకం సనకోపి విద్యతే ఏవం గలహస్తయతి. ఆ తర్వాత రాజు సభ ఏర్పాటు చేశాడు. చిలక కాకి సభకు ఆహ్వానింపబడ్డాయి. చిలక తనకు కొంచెం పైకెత్తి టీవీగా తనకు ఏర్పాటు చేసిన పీఠం మీద కూర్చొని ఉంది. ఇలా అడిగింది, ఓ హిరణ్యగర్భ, నిన్ను మహారాజాధిరాజులు శ్రీమాన్ చిత్రవర్ణుల వారు ఇలా ఆజ్ఞాపిస్తున్నారంటే వాళ్ళ రాజు ఏమిటంటే, నీకు జీవితం పైక రాజ్య సంపద పైక ఉపయోగం ఆశ ఉంటే వెంటనే వచ్చి మా రాజుగారి పాదాలకు నమస్కరించు, ప్రణమిత్. అలా కాకపోతే బతకటానికి ఇంకొక చోటు చూసుకో. అది విని హిరణ్య గర్భుడు కోపావిష్టుడై ఇలా అని, ఈ మూర్ఖుణ్ణి గలహస్తుని చేసేందుకు మెడపట్టి గెంటేందుకు ఎవరు లేరా అని. తత ఉత్థాయ మేఘవర్ణో బ్రూతే దేవా ఆజ్ఞాపయ హన్మి చైవం దుష్టశుకం తథా సర్వజ్ఞో మంత్రీ చక్రవాకః రాజానం కాకంచ సాన్స్వయ బ్రూతే భద్రా మామైవ శృణు తావత్ నసా సభాయత్తర నసంతి వృద్ధాః వృద్ధా నతే ఏన వదంతి ధర్మం ధర్మహాసనో యత్ర న సత్యమస్తి సత్యం న తచ్చల అభ్యువైతి తచ్చలం అభ్యుపైతి. అప్పుడు మేఘవర్ణుడు సింహల ద్వీపం నుండి వచ్చిన కాకి లేచి ఇలా చెప్పి, ప్రభు ఆజ్ఞ ఇవ్వండి, ఈ దుష్ట చిలుకను చంపేస్తా సుఖ. అప్పుడు సర్వజ్ఞుడు చక్రవాక మంత్రి, వాడి పేరు, రాజును కాకిని శాంతింపచేస్తూ ఇలా, శుభమూర్తి వద్దు, అలా చెయ్యకూడదు, నా మాట విను. వృద్ధులు లేని సభక, ధర్మం పల్కని వాళ్ళు వృద్ధులు కాదు, సత్యం లేనటువంటి ధర్మము కాదు. ధర్మలో సత్యం ఉండాలి, మోసంతో కపటంతో కూడింది సత్యం కాదు. మళ్ళా నసా సభాయత్ర నసంతి వృద్ధాః వృద్ధా నతేయేని నవదంతి ధర్మం ధర్మహాసనో యత్ర న సత్యమస్తి సత్యం న తచ్చరమభ్యుపైతి. వృద్ధుడి లేని సభక పెద్దవాళ్ళు ఉండాలి. ధర్మం పలకని వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు ధర్మం పలకపోతే వృద్ధులు అనిపించు. సత్య విహీనం, సత్యం లేని ధర్మం కాదు. మోసంతో కపటంతో కూడండి సత్యం కూడా కాదు. యతో రాజధర్మశ్చైష దూతో మ్లేచ్ఛోప్యవధ్యః శాద్రాజాదూతముఖో యతః ఉజ్యతేష్వపి శత్రేషు దూతో వదతి నాన్యథా అస్మి అన్యంచ స్వాకర్షం పరోత్కర్షం దూతోక్తైర్మన్యతే తు కః సదైవాధ్యభావేన దూతః సర్వం హి జల్పతి. ఎందుకంటే దూతను చంపటం రాజధర్మం కాదు.
దూత రాజు వాక్కుగా కలవాడు. వాడేం సొంతంగా మాట్లాడు. రాజు ఏం చెప్పి పంపితే అది ఇక్కడ చెప్తాడు. అందువల్ల దూత అయిన వాడు ఇతర జాతీయుడైన నీచుడైన మ్లేచ్చుడైన చంపదగిన వాడు, చంపతగని వాడు, వాడి చంప. అందువల్ల ఆయుధాలు ఎత్తబడి ఉన్న దూత అసత్యం పలకడు. కనుక దూత అబద్ధం మాడు. తాను తెచ్చిన సందేశం ఏమిటో అవతల వాడికి చెప్తాడు. ఎందుకంటే అలాగే దూత మాటలను అనుసరించి తనను తక్కువగా, శత్రువును ఎక్కువగా ఎవడు తలుచుకోకూడదు, అనుకోకూడదు. అతడు సర్వదా దూత అవధ్యుడైన కారణం చేత చంపబడకూడదు అనే కారణం చేత నిర్భయంగా మంచి చెడు అన్ని ధైర్యంగా చెప్పగలుగుతాడు మాట. తతో రాజా కాకశ్చ స్వాం ప్రకృతి మాపన్న శుకో వ్యుత్థాయ చరిత పశ్చాచ్చక్రవాకేన నీయ కనకాలంకారాదికం దత్వా ప్రబోధ్య సంప్రేషితః స్వదేశం యయౌ. శుకోపి వింధ్యాచలం గత్వా స్వస్య రాజాను చిత్రవర్ణం ప్రణతవాన్ తం విలోక్య రాజోవాచ. ఒక కా వార్తా కీదృశోऽసౌ దేశः శుకో బ్రూతే సంక్షేపాదియం వార్తా సంప్రతి యుద్ధోద్యోగः క్రియత దేశశ్చాసౌ కర్పూరద్వీపः స్వర్గైకదేశో రాజా చ ద్వితీయः స్వర్గపతిः కథం వర్ణయితుం శక్యతే ఇది. అప్పుడు రాజు కాకి పూర్వస్థితిని పొందాడంటే శాంతించాడు. చిలక లేచి కదిలి వెంటనే మంత్రి అయిన చక్రవాకం ఆ చిలకకు నచ్చచెప్పి ఆపేసి బంగారు ఆభరణాలు మొదలైనవి ఇచ్చి తగిన సందేశం బోధించి సాదరంగా పంపి ఆ తర్వాత చిలక తన దేశం వెళ్ళింది. తర్వాత వింధ్య పర్వతానికి పోయి తన ప్రభువైన చిత్రవర్ణుణ్ణి దర్శించింది, నమస్కారం చేసింది. చిలుకను చూసి రాజు చిత్రవర్ణుడు అడిగాడు, చిలక వార్త ఏమిటి, ఆ దేశం ఎలా ఉంది? చిలక చెప్పింది, దేవా సంగ్రహంగా విషయం చెప్తా యుద్ధ ప్రయత్నం చేయండి. ఆ కర్పూర ద్వీప దేశం స్వర్గంలాగానే ఉంది, ఒక భాగంలా అనిపిస్తుంది. ప్రభువు రెండో ఇంద్రుడు స్వర్గపతి లాగా. దాన్ని ఏమని వర్ణించం అంటే వర్ణించలేమ్మా. తతః సర్వాన్ శిష్టానౌహూయ రాజ మంత్రయిత్ ఉపవిష్టః అహచవాన్ సంప్రతి కర్తవ్యే విగ్రహే యథా కర్తవ్యముపదేశం బ్రూత. విగ్రహः పునరవశ్యం కర్తవ్యः తథా చ ఉక్త. అసంతుష్టా ద్విజానష్టాః సంతుష్టాశ్చ మహీభుజः స లజ్జా గణికా నష్టా నిర్లజ్జాశ్చ కులాంగనాః. ఆ తర్వాత రాజుడు చిత్రవర్ణుడు నెమలి గుంపుకు రాజు సభాసదులందరినీ ఆహ్వానించారు. వాళ్లతో ఇలా అన్నారు, ఇప్పుడు చేయాల్సిన యుద్ధంలో ఎలా మనం ప్రవర్తించాలో మీరు మీ బుద్ధి సూక్ష్మతనంతా వివరించి చెప్పాలి. యుద్ధం అయితే తప్పక చెయ్యాల్సే అని మనం చెయ్యాలి అని అప్పుడు అర్థమైంది. విజ్ఞులు ఇలాంటి సందర్భంలో ఏం చెప్పారో తెలుసా? సంతృప్తి చెందని బ్రాహ్మణుడు, సంతుష్టులైన క్షత్రియ, సిగ్గుగల వేశ్య, సిగ్గులేని కుల స్త్రీలు నశిస్తారు. కనుక సంతుష్టి ఉండాలి బ్రాహ్మణుడు. క్షత్రియులకు సంతుష్టులు, వేశ్యలకు సిగ్గు ఉండాలి. కనుక సిగ్గులేని కుల స్త్రీలు వీళ్ళంతా నశిస్తారు. అథా దూరదర్శి నామ గృధ్రో మంత్రి బ్రూతే. దేవా
వ్యసనితయా విగ్రహో న విధి యతః మిత్రామాచ్చ సుహృద్వర్గ యదాస్యుదృఢభక్తయః శత్రూణాం విపరీతాశ్చ కర్తవ్యో విగ్రహస్తథా. విగ్రహం అంటే యుద్ధం అని చెప్పుకున్నాను. అన్యచ్చ భూమిర్మిత్రం హిరణ్యంచ విగ్రహశ్చ పరం త్రయం యథైతత్రితయం భావి కర్తవ్యో విగ్రహస్తథా. అప్పుడు దూరదర్శి గద్దకి దూరదర్శిత్వం ఆకాశంలో ఎక్కడి నుంచో నీళ్లలో ఉండే చేపను గుర్తుపట్టుకుంటుంది, గంపును వాడుతుంది, లసుక్కన పడుతుంది. అందుకని దాని పేరు దూరదర్శి. దూరదర్శి అనే పేరు గల గద్ద ఇలా చెప్పేది, దేవా మనం వ్యసనంలో అంటే మిత్రుడు, మంత్రుడు, ప్రజలు, సైన్యం ఇలాంటి అనుకూలంగా లేని సమయంలో యుద్ధం చేయటం మంచిది కాదు. మనం అన్నీ సిద్ధం చేసుకుంటేనే యుద్ధానికి. ఎందుకంటే మిత్రుడు, మంత్రులు, సుహృత్తులు అంటే ఆత్మీయులు తన మీద, దేశం మీద అచంచలమైన భక్తితో ఉన్నప్పుడు, శత్రువులకు మాత్రం పైవర్గం వ్యతిరేకంగా ఉన్నప్పుడు, శత్రువులు వాళ్ళకి అంతఃకలహాలు ఉన్నప్పుడు యుద్ధం చేయాలి. అది రాజనీతి. అలాగే భూమి, స్నేహితుడు, బంగారం అనే ఈ మూడే యుద్ధానికి ప్రయోజనం. ఆ మూడు అప్పుడు లభిస్తాయి. ఈ నిశ్చయం ఉన్న చోట యుద్ధం తప్పకుండా చెయ్యాలి. రాజాహ అస్మద్బలం తావదవలోకయతు మంత్రి తథైతేషాం ఉపయోగో జ్ఞాయత ఏవం ముహూయాతం మౌహూర్తికః న యథార్థం శుభలగ్నం నిర్ణేయ దదాత్. మంత్రీ బ్రూతే దేవా తథాపి సహసా యత్రాకరణమనుచితం యతః విశంతి సహసా మూఢ ఏ విచార్య ద్విషద్బలం ఖడ్గధారా పరిష్వంగం లభంతే తే సునిశ్చితం. రాజు ఇలా అన్నాడు, మంత్రి గారు మొదట మన సైన్య యోగ్యతను నిరీక్షించండి. ఎంత ఉంది సైన్యం? ఆయుధాలన్నీ సరిపోతున్నాయా? ఆహార పదార్థాలు రెడీగా ఉన్నాయా? ఒకవేళ ఆయుధాలు తుప్పు పట్టేవాడు బాగు చేయడానికి కర్మాగారాలు ఉన్నాయా? తర్వాత ఆ సైనికులను ఉపయోగించే విధానాన్ని గమనించి అందుకు తగిన శుభముహూర్తం నిర్ణయించేందుకు జ్యోతిష్కుడిని పిలవాలి. అది విని మంత్రి ఇలా అన్నారు, ప్రభు తొందరపడి యుద్ధయాత్ర చేయటం మంచిది కాదండి. ఎందుకంటే శత్రు బలాన్ని గుర్తించక తొందరపాటున ఎవడైతే శత్రు దేశంలో ప్రవేశిస్తారు అలాంటి వారు కత్తి దెబ్బని కౌగలించుకోవటమే. అంటే తమ గొంతు తామే కోసుకున్నట్టు. రాజాహ మంత్రిన్ మమోత్సాహభంగం సర్వదా మత్కురుత విజిగేషుర్యథా పరభూమి ఆక్రామతి తథా కథయా. వృద్ధో భూతే దేవ తత్కథయ కింటు తదనుష్ఠితమేవ ఫలప్రదం తథా సూక్తం. పూర్వం పెద్దవాళ్ళు ఏం చెప్పారు? కిం మంత్రేణానుష్ఠానే శాస్త్రవిత్ పృథివీపతే హ్య ఔషధి పరిజ్ఞానాద్ వ్యాధేః శాంతి క్వచిత్ భవేత్. అది ప్రశ్న. రాజా దేశాన్ అతిక్రమణీయః యది యథాసుదం కథయామి శృణు దేవా. నద్యద్రివనదుర్గేషు యత్ర యత్ర భయం నృపా తత్ర తత్ర చ సేనానీర్యాయాద్ వ్యూహీకృతైర్బలైః అని. అది విని రాజుగారు ఇలా, మంత్రి గారు నాకు ఉత్సాహాన్ని ఎప్పటికప్పుడు భంగం చేస్తున్నారు.
నా భుజాలని యుద్ధం యుద్ధం అంటుంటే మీరు వెనక్కి లాగుతున్నారు. అది బాగాలేదు. విజయం కావాలనుకున్న రాజు శత్రు రాజ్యాన్ని ఎలా ఆక్రమిస్తాడో దాని దర్పడు, అంతేగాని అది తయారు కాలేదు ఇది లేదు అన్నది. అప్పుడు గద్ద మంత్రి ఇలా అన్నాడు, ప్రభువు వినవిస్తా, కానీ ఆచరిస్తేనే అది ఫలం. నేను చెప్పాను అనుకోండి, అది చెవిలో ఈ చెవిలోంచి విని ఆ చెవిలో వదిలేస్తే దానివల్ల నష్టమే తప్ప రాదు. ఎంతటి రాజనీతి శాస్త్రం తెలిసిన రాజు అయినా మంత్రం అంటే ఆలోచించకపోతే ఏమీ ఉపయోగం లేదు. అగ్నిలో దూకినట్టే సముద్రంలో పడిపోయి. వైద్య శాస్త్రం ద్వారా ఔషధాల జ్ఞానం వల్ల రోగం శాంతిస్తుంది. ఔషధ శాస్త్రం చదువుకుంటే వాటికేమీ రోగం తగ్గదు. ఆ ఔషధాల జ్ఞానం ఉండి ఆ మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. కనుక పుస్తకాలు చదివినంత చేత వైద్యం పోదు, అంటే జబ్బు తగ్గదు. పుస్తకాలు చదివి అందులో ఏం చెప్పారు అది ఆచరిస్తే జబ్బు. ప్రభువుల ఆజ్ఞ జవదాటటానికి వీలు కాంది. అది తలంచి శాస్త్రాన్ని అనుసరించి చెబుతున్నా వినండి మహాప్రభు అన్న. నదులు, పర్వతాలు, అడవులు, దుర్గమ ప్రదేశాలంటే వెళ్ళటానికి వీల్లేని ప్రదేశం మొదలైన స్థలాల్లో ఎక్కడెక్కడ అపాయ భయం ఉంటుందో అక్కడక్కడ సేనాధిపతి సేనను వ్యూహాలుగా విభజించి ప్రయాణం చేయాలి. ముందు అవి తెలుసుకోవాలి. స్ట్రాటజిక్ పాయింట్స్ అంటారు తెలుగు ఇంగ్లీష్. బలాధ్యక్ష పురోయాయాత్ ప్రవీర పురుషాన్నివిత మధ్యే కలత్రం స్వామీ చ కోశ ఫల్గుచయద్బలం పార్శ్వయోరుభయోరశ్వ అశ్వానాం పార్శ్వతోరథాః రథానాం పార్శ్వతో నాగానాంచ పదాతయః పశ్చాత్ సేనాపతిర్యాయాత్ ఖిన్నానాశ్వాసయన్ శనైః మంత్రిభిః సుభటైర్యుక్తః ప్రతిగృహ్య బలం నృపః సమేయాద్విషమం నాగై జలాఢ్యం సమహీధరం సమమైస్పైర్జలం మౌభి సర్వత్రైవ పదాతిభిః. మహావీరులైన సైనికులతో కూడా సేనాపతి సేనకు ముందుగా వెళ్ళ. సేనను పంపించి ఆయన వెనకాలంటే వాళ్ళు ముందు అయిపోతారు. కనుక వాళ్ళతో పాటు నడవ. అలెగ్జాండర్ కానీ లేకపోతే నెపోలియన్ కానీ ప్రపంచ విజేతలంతా అలాగే చేశారు. అది అలాగే మధ్యమ అంతఃపుర కాంతలు, ప్రభువు, వృద్ధ ప్రభువు, ధనాగారం, సామాన్య సైనికులు వెళ్ళేటప్పుడు రాజుగారికి మధ్యలో భార్య కూడా ఉండాలి, వృద్ధ ప్రభువు కూడా ఉండాలి, తండ్రి. అలాగే డబ్బు ఉండాలి, సామాన్య సైనికులు వీళ్ళంతా మధ్యలో ఉండాలి. ఇరుపక్కల గుర్రపు దళం, దాని ప్రక్కల రధికులు, రథ సైన్యం, ఆ తర్వాతగా రధికుల పక్కన ఏనుగు దళం, ఆ తర్వాత నడిచేవాడు కాల్బలం. వెనక వేరొక సేనాధిపతి, పైన వెనకాలు ఉండాలి వీళ్ళందరికీ. ముందు ఒక సేనాధిపతి, వెనక సేనాధిపతి. అలసిపోయిన సైనికులు ఉత్సాహకరమైన మాటలు వాళ్ళ అలసట పోగొట్టుతూ ముందుకు వెళ్ళేట్టుగా చెయ్యాలి. అది కాళ్ళు పిక్కైపోయాను, తలకాయ నొప్పిగా ఉందని అక్కడే చతికిలపడు. వీళ్ళకి వెనక మంత్రులతో, మహావీరుడైన సైనికులతో పరివేష్టితుడై రాజు ప్రయాణం చేయాలి. వాళ్ళ వెనకాల రాజు. హెచ్చు తగ్గులు గల విషమ భూములలో, ఎత్తుపల్లాలు, నీటితో ఉన్న ప్రదేశాలు, కొండగట్టు ప్రాంతాలు, ఏనుగు బలాన్ని ఆధారం చేసుకొని పెద్ద పెద్ద నదులు గల ప్రదేశాలు, నౌకలు ఆధారంగా చేసుకొని సమానంగా ఉన్న ప్రదేశాలు గుర్రపు దళాల ద్వారా
భూమిగిరిన అన్ని ప్రదేశాలు కాల్బలం ద్వారా ప్రయాణం చేయాలి. దాటాలంటే ఇలా ఉండాలి. హస్తినాం గమనం ప్రోక్తం ప్రశస్తం జలదాగమి తదన్యత్ర తురంగాణాం పత్తీనాం సర్వదైవహి శైలేషు దుర్గమార్గేషు విధేయం నృపరక్షణం స్వయోధైరక్షితశ్చాపి శయనః యోగనిద్రయా నాశయేత్ కర్షయేత్ శత్రూన్ దుర్గకంటకమర్దనైః పరదేశ ప్రవేశే చ కుర్యాత్ ఆటవికాన్ పురః. వానాకాలంలో ఏనుగుల సైన్యంతో జైత్రయాత్ర చేయటం చాలా శ్రేష్టమైన పని. తక్కిన అన్ని కాలాల్లో గుర్రపు దళం కాల్బలం బాగా ఉపయోగం. పర్వత ప్రాంతాల్లో దారులు సరిగ్గా ఉండవు కనుక దుర్గమ ప్రదేశాలు అంటే వెళ్ళటానికి వీల్లేని ప్రదేశం. రాజరక్షణ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. కొంచెం ఎవడైనా చాటు మాటను ఉంచి రాజును చంపదు. రాజును చంపితే మొత్తం చల్లాచే కనుక రాజుకి అక్కడ ఎక్కువ రక్షణ. తన వీరులు రక్షిస్తూ ఉన్న ప్రభువు కూడా యోగ నిద్రతో ఉన్నట్టు చాలా జాగ్రత్తతో ఉండాలి. మా సైన్యాధికారులు ముందోడున్నాడు, వెనకాడున్నాడు, నా ముందు మంత్రి ఉన్నాడు అని బేఫర్వాగా రాజు ఉండదు. తన మీద ఎప్పుడు ఎవడొచ్చి పడతాడు అని యోగ నిద్రపోయేవాడు నిద్రపోయినట్టు కాదు, వాడు ఆలోచిస్తూ అలా ఉండాలి. కోటను ధ్వంసం చేసి ఇతర ఆటంకాలన్నీ తొలగించుకొని శత్రువులను అప్పుడు నాశనం చెయ్యాలి. శత్రు దేశంలో ప్రవేశించటానికి ముందు అరణ్య ప్రాంతాల్లో ఉంటారు. ఆటవికులు అంటారు, చెంచులు, బోయలు ఇట్లాంటి ఇరుకర్యానాలు. వాళ్లకు లంచం మొదలైన వాళ్ళు వాటిని ఇచ్చి లంచంతో వాళ్ళని మచ్చిక చేసుకుని లోపరుచుకొని వాళ్ళని ముందు పెట్టుకోవాలి. పోతే వాడుకోతారు సైన్యంలో. ఎత్ర రాజా తత్ర కోశో వినా కోశం నరాజత సుభటేభ్యస్తతో దద్యాన్ కోహి దాతుర్న యుజ్యతే తతయతః నరస్య నరో దాసో దాసస్త్వద్ధస్య భూపతే గౌరవం లాఘవం వాపి ధనాద్ధన నిబంధనం అఖే అభేదేన చ యుజ్యేత రక్షేచ్చైవ పరస్పరం ఫల్గు సైన్యం చ యత్కించి మధ్యే వ్యూహస్య కారయేత్. రాజు ఉన్న చోటనే డబ్బుండే ఎనపెట్టలు ఉండాలి. రాజు ఒక చోట ఎనపెట్టలు ఒక చోట ఉంటే సైన్యానికే బుద్ధి కొట్టి అది నొక్కేస్తుంది. కనుక రాజు పక్కనే ధనాగారం. ధనం లేకపోతే రాజరికం. వీడు రాజు ముందుంటాడు, ఆ ధనాన్ని ఎవడో దోచుకుపోతాడు, వీడికి వెళ్ళాలి, పని జరిగేది. అందువల్ల వీరులైన భటులు ప్రభువుకు అధికంగా ధనం ఇవ్వాలి. కనుక తనను కాపలా కాసేవాడు, ధనాన్ని కాపలా కాసేవాడు, వాడు విశ్వాసపాత్రుడైతే ఎంత డబ్బైనా వాళ్ళకిచ్చి దగ్గరికి. తాత అయిన ప్రభువుకే సేవకుడు ప్రాణం ఒడ్డి యుద్ధం చేస్తాడు. కనుక రాజుగారు పుష్కలంగా డబ్బిస్తేనే సైన్యం పనిచేస్తుంది. డబ్బు లేని సైన్యం పనిచేయదు. పనిచేయించుకొని డబ్బు ఎగ్గొట్టే ఎవడు దగ్గరకు కూడా. కనుక రాజా మానవుడుకు ఎన్నడూ దాసుడు, ధనానికే దాసుడు. మానవుడు దాసుడు కాదు అనుకుంటున్నాం. డబ్బుకు లోకం, దాసోకం సినిమాకు. కలిమి చేత, డబ్బు చేత గౌరవం కలి. డబ్బు లేకపోతే గౌరవం లేదు, అగౌరవం. లేమి అగౌరవాన్ని. సైనికులంతా కలిసి యుద్ధం చేయడం. ఒక సైనికుడు మరొకడిపై సైతం రక్షించడం. బలహీన సైన్యాన్ని, వ్యూహాన్ని నడుమ ఉంచడం. ఇవన్నీ ముఖ్యమైన విషయాలు మంత్రాంగాల్లో.
అవన్నీ గుర్తించి పని చెయ్యాలి. వెళ్ళేటప్పుడు ఇవన్నీ గుర్తు పెట్టుకో. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా యుద్ధానికి వెళ్ళకు. పదాతీంశ మహీపాలః పురోనీకస్య యోజయేత్ ఉపరుధ్యారిమాసీత రాష్ట్రం చాచ్యోపపీడయేత్ సంజనాస్తైః సమే యుధ్యే ధనూపేనౌ ద్విపైస్తథా వృక్షగుల్మావృతే చాపై అసి చర్మాయుధైస్తరే దూషయేచ్ఛాశ్చ సతతం యవసాన్నోదకేంధనం వింధ్యాచ్చైవ తటాకాని ప్రాకారాన్ పరిఖాస్తథా బలేషు ప్రముఖో హస్తి న తథాన్యో మహీపదే నిజైరవయవైరేవ మాతంగోష్టాయుధ స్మృత. ఎంత నీతి చెప్తున్నాడో చూడండి. ప్రభు కాల్బలాన్ని సేనకు ముందుగా ఉంచాలి. ప్రభువు కాల్బలాన్ని సేవకులకు ముందుగా, సేనకు శత్రువులు 4 వైపుల నుంచి ముట్టడించాలి. శత్రు రాజ్యాన్ని లూటీలు, హత్యలు, సస్యనాశనం ఇలాంటి వాటి చేత పీడించాలి. కనుక శత్రు రాజ్యంలో ప్రవేశిస్తే అక్కడ ఎవరింట్లో డబ్బుంటే వాళ్ళంతా డ్యూటీ చేయడం, అడ్డం వస్తే నరికేయడం, అలాగే పంటలని తగలబెట్టడము, దోచేయడము చేయడం. కనుక ఆ పీడన చేస్తే తప్ప ఆరోగ్యం ప్రజలు ఒప్పుకోరు, రారు, సంధికి రారు. సమ ప్రదేశాలలో రథాలతో, జలపాత ప్రాంతాలలో నౌకలతో, ఏనుగులతో, చెట్లు పొదలు గల ప్రదేశాలలో వెలుకాండ్రతో, ఇతర స్థలాలలో ఖడ్గాది ఆయుధాలతో కూడిన వాడై రాజు శత్రువుతో యుద్ధం చెయ్యాలి. అలాగే శత్రు సంబంధమైన పశుగ్రాసం, ఆహార వస్తువులు, నీళ్లు మొదలైన నిత్యావసర వస్తువులు విషం కలిపి వాటి పాడు చెయ్యాలి. చెరువు గట్టు, కోట గోడలు, అగర్తలు, కోట చుట్టూ కందకాలు, వాటిని ముందు ధ్వంసం చెయ్యాలి. రాజు యొక్క సైన్యంలో ఏనుగంత ముఖ్యమైంది ఇంకొకటి. తన అవయవాల చేతనే ఏనుగును అష్టాయుధం అంట. ఏనుగు 8 రకాలైన ఆయుధాలు ఉన్నాయి, అందువల్ల దాని పేరు అష్టాయుధం. అంటే 8 ఆయుధాలు కలిసి తొండం ఒకటి ఆయుధం పట్టుకొని విసిరేస్తే మైళ్ళ దూరం వెళ్ళి తోక పెట్టి దాటితే అయిపోతాం. 2 కోరలతో కొట్టే ఆఖరు. అలాగే అవి 4 పాదాలు, ఈ మొత్తం 8. ఇవి ఆయుధాలు. ఏనుగు కాలేజ్ తొక్కిందంటే పచ్చడి అప్పచ్చ అయిపోవాలి. బలమస్పశ్చ సైన్యానం ప్రాకారో జంగమో యత తస్మాదస్మాధికో రాజ విజయీ స్థల నిగ్రహే తథా చోక్తం యుధ్యమాన హయారూఢ దేవానామపి దుర్జయా అపి దూరస్థితాస్తేషాం వైరిణో హస్తవర్తినః ప్రథమం యుద్ధకారిత్వం సమస్తబలపాలనం దింగ్మార్గాణాం విశోధిత్వం పత్తికర్మ ప్రచక్షతే స్వభావశూరమస్తరజ్ఞం విరక్తం జితశ్రమం ప్రసిద్ధక్షత్రియప్రాయం బలం శ్రేష్టతమం విదుః. అశ్వం, గుర్రం కూడా సేనకు ఒక విధమైన ముఖ్యమైన బలగం.
అది సంచరించే ప్రాంతంతో అది సంచరించే ఒక కోట, అంటే నడిచే కోట గుర్రం. మైదాన యుద్ధంలో అశ్విక దళం అధికంగా ఉండే ప్రభువే విజయం పొందుతారు. మైదానాల్లో జరిగే యుద్ధం గెలవాలంటే ఆశ్విక సైన్యం అంటారు. విద్యులు ఏం చెప్పారు? ఆశ్విక వీరులు దేవతలను కూడా జయించగలరు. వాళ్ళకి దూరంగా ఉండే శత్రువు కూడా చేతిలో ఉన్నట్టే లెక్క అని. కనుక సమస్త సేన ముందు ఉండి యుద్ధం చేయడం, సేనంతటినీ రక్షించడం, అన్ని దిక్కులకు పోయే దారులు గుర్తించి ఆ యుద్ధ నిర్మాణాన్ని చేయడం కాల్బలం యొక్క పని, నడిచే వాళ్ళ పని. దారిని వెతుక్కొని చెప్పాలి. సహజంగా వీరుడు, ఆయుధ ప్రయోగ నిపుణులు, ప్రభుభక్తి పరులు, శ్రమజీవులు, ప్రసిద్ధ క్షత్రియ జాతీయులు అయిన సైనికులతో నిండిన సేన అది గొప్ప శ్రేష్టమైన సేనగా అందరూ చెబుతారు. యుద్ధ నైపుణ్యం అన్నారు. యథా ప్రభుకృతానుమానాద్యుధ్యంతే భువి మానవ నథా బహుభేద్దత్తైర్ద్రవిణైరపి భూపతైః వరమల్ప బలం సారం న కుర్యాన్ముండమండలీం కుర్యాదసారభంగో హి సారభంగమపి స్ఫుటం అప్రసాదో నధిష్టానం దేయాంసహరణం చ యత్ కాలయాపోపదీకార సద్వైరాగ్యస్య కారణం అపీడయన్ బలం శత్రున్ చిగీషురపి అభిషేనయేత్ సుఖసాధ్యం ద్విషాం సైన్యం దీర్ఘయాన ప్రపీడితం. ఈ ప్రపంచం మానవుడు రాజు వల్ల సన్మానం పొంది అతడికే ఎంతగా యుద్ధం చేస్తాడు, అంతగా ఇతరులు ధనాధికం ఇచ్చినా చెయ్యరు. ఇతరులకు ఎంత డబ్బు ఇచ్చినా చెయ్యరు. సన్మానం చేస్తే బాగా రెచ్చిపోయి పనిచేస్తారు. పరాక్రమం, యుద్ధ నైపుణ్యం కలిగిన సైన్యం సైజులో, పరిమాణంలో తక్కువగా ఉన్న అది గొప్ప సైన్యం కిందే లెక్కేస్తుంది. పిరికి పందలతో కూడిన సైన్యం ఎంత వేల మంది ఉన్నా దానివల్ల ఉపయోగం. మొదట ఈ పిరికి పందలతోడి సైన్యం ఓడిపోతే తర్వాత వీర సైనిక సైన్యం తప్పక ఓడిపోతుంది. కనుక అది గుర్తుపెట్టుకోవాలి కదా. విక్రమాధిక్యం గుర్తించి సన్మానించకపో. రాజు ఎవడైనా గొప్ప వీరుడు పరాక్రమం చూసి చాలా గొప్పగా పనిచేశాడంటే వాడిని గుర్తించాలి, సన్మానం. సరైన సేనాపతి లేకపోవడం, ఇవ్వదగిన వేతనాన్ని అంటే జీతాన్ని తగ్గించి సమయం దాటిన తర్వాత వాడికి అవసరానికి నెల 1వ తారీఖున 30వ తారీఖున ఇవ్వకుండా వాయిదాలు వారము 10 రోజులు. మన ఈ మధ్య మనకు 5 ఏళ్ళు అవేగా. సైనికుల ఇబ్బందులకు ప్రతీకారం చెయ్యకపో. ఈ 5 సైనికుల విరక్తికి కారణాలై కాడి పారేస్తారు. యుద్ధం చేసినా మనస్ఫూర్తిగా విజయం కోరే ప్రభు దీర్ఘ ప్రయాణం ద్వారా తన సైన్యానికి బడలిక కలిగించరాదు. అదే 100 కిలోమీటర్లే కదా, పదండి అని తోయకూడదు. వాళ్ళకి మధ్య మధ్యలో 10 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఆపి వాళ్ళు విశ్రాంతికి సమయం ఇచ్చి తింటానికి పడుకోవడానికి ఇచ్చి మళ్ళా బయలుదేరి చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ శత్రువు మీద దాడి చేయించాలి. వాళ్ళకి అప్పుడు ఉత్సాహం. ఒకేసారి 100 కిలోమీటర్లు నడిపించి యుద్ధం చేయరా అంటే చేయాలి. శత్రు సైన్యం చాలా దీర్ఘమైన ప్రయాణం చేసి అలసిపోతే విజయం రాదు. కనుక శత్రు సైన్యం
వాళ్ళు కనుక అలా ఎక్కువ దూరం ఎక్కువ కాలం ప్రయాణం చేస్తే వాళ్ళని జయించడం ఈ రెండో రాజుకు తెలియదు. దాయాదావ పరో యస్మాన్నాస్తి భేద కరో ద్విష తస్మాదుత్థాపయేద్యస్మాద్దాయాదం అస్య విద్విషః సంధాయ యువరాజేన యది వా ముఖ్యమంత్రిణా అంతః ప్రకోపణం కుర్యాత్ అభియోక్తా స్థిరాత్మనః క్రూరా మిత్రం రణే చాపి భంగం కృత్వా విఘాతయేత్ అథవా గ్రహాకృష్య తన్ముఖ్యాశ్రిత బంధనాత్. స్వరాజ్యం వాసయేద్రాజ పరదేశాత్ దేశాపహారయాణాత్ అథవా దానమానాభ్యాం వాసితం ధనదం హితత్. శత్రు రహస్యాలు తెలుసుకొన్నవాడికి అతన్ని ఓడించటానికి అతడి దాయాదిని లోపరచుకోవటం కంటే శ్రేష్టమైన ఉపాయం. ఆ రాజుకి దాయాదెవడు? వాడికి వీడికి భేదం ఏమైనా ఉందా? వాడి సపోర్ట్ చేస్తున్నాడా లేదా అని తెలుసుకొని వాడు కొంచెం కెనక వహించి ఉన్నాడంటే వాడిని పట్టేసుకోవాలి. అందువల్ల అధికంగా యత్నించి శత్రు భాగస్వాములను లోపల ప్రోత్సహించి అతడికి విరుద్ధంగా నిలవడం విజయం కోరే ప్రభువు ముఖ్యం. అవతలి రాజులు లొసుగు వాళ్ళ దాయాదుల పోరు, అందులో తన పక్కకి వాళ్ళని తిప్పుకోవడం, అది తేలిగా యుద్ధం చేయిస్తారు. దుర్గాధి కంచేత అంటే ఎక్కువ దుర్గాలు కోటలు వంటం చేత బలవంతుడైన శత్రురాజు ఓడించాలి అంటే యువరాజుతో కాదు, ముఖ్యమంత్రితో కాదు, రహస్యమైన సంధి చేసుకొని శత్రుపక్షంలో విద్రోహం పుట్టేట్టు చెయ్యాలి. దుష్టుడైన శత్రువుని యుద్ధంలో ఓడించి వాడిని చంపేసేయాలి, ఉంచకుండా ఉంచకూడదు. అలా కాకపోతే దూడను బంధిస్తే ఆవు అంబార వారు పెట్టుకుంటూ దాని దగ్గరికి వస్తుంటే శత్రువును మిక్కిలి ప్రియమైన బంధువును ఆప్తులను బంధించటం ద్వారా శత్రువును స్వాధీనపరుచుతారు. అలా చంపలేకపోతే జైల్లో పెట్టాలి, వాడు చెడు చేయాలి, తర్వాత వాడిని లేపేయాలి. దీనే గోగ్రహాకృష్టి న్యాయం అంట. ప్రభు శత్రుదేశంలో అరాచకాలు పుట్టించడం ద్వారా అక్కడి ప్రజలు తన దేశంలోకి వచ్చేట్టు చేయాలి. కనుక శత్రుదేశంలోకి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ జనంలో అరాజకం, ఆడవాడిని బలాత్కరించము, డబ్బు కొట్టేయడము, దొంగతనాలు చేయటము, ఇల్లు తగలబెట్టడము, అలా రాజుకు వ్యతిరేకంగా వాళ్ళ మనసులు మారేట్టుగా చేసి మన దేశంలోకి వాడు చేసి, అలా కాకపోతే ధనం డబ్బిచ్చి లంచం సన్మానాదులు చేసి అందులో ఎవడైనా కొంచెం మొహమాట ఉండే వాడిని పట్టుకొని దువ్వి సన్మానం చేసి శత్రుదేశవాసుడు తన రాజ్యంలోకి వచ్చి నివసించేట్టుగా చెయ్యి. వాళ్ళని పట్టుకొని లోపరుచుకొని తన వైపు వాడి పనిచేసేది. అలా చేయటం వల్ల వాళ్ళ వ్యవసాయాలు, వాణిజ్యం, వృత్తుల ద్వారా, అలాగే వాళ్ళు ఇచ్చే పన్నుల ద్వారా ఈ రాజ్యానికి సంపద పెరుగుతుంది, అసలు రాజ్యం పోతుంది. అథవా కిం బహునోదితే, ఇంకా పెద్దలు ఈ విషయంలో ఏం చెప్పారు? ఆత్మోదయ పరగ్రాని ద్వయం నీతిరిదీయతి తదూరీ కురుచకృతిభిర్ వాచస్పత్యం ప్రతాయతే అధ రాజ్ఞా వయస్యోక్త అన్యదుచ్ఛృంఖలాం సత్వ అన్యశాస్త్ర నియంత్రితం
సామానాధికరణ్యం హి తేజస్తిమిరయో కుతః తత ఉత్థాయ రాజా మౌహూర్తికా నివేదిత లగ్నే ప్రస్థితః. ఇంకా చెప్పడం ఎందుకు మహారాజా, తన అభివృద్ధి శత్రువుల యొక్క కొద్దితనం అంటే వాళ్ళ అభివృద్ధి తగ్గిపో అనే ఈ రెండే ఏ రాజనీతికైనా ముఖ్యమైనవి సారాంశం. దీని దృష్టిలో ఉంచుకొని విద్వాంసులు తమ పాండిత్యాన్ని ప్రకటించారు. అంతే తప్ప ఈ మాటలు విన్నాడు రాజు, అబ్బో ఎంత గొప్ప నీతి చెప్పేంద్రాలు చెప్పి పరాక్రమం ఎలాంటి శృంఖలాలు గొలుసులు లేని అని ఒక పక్కన అంటారు. పరాక్రమం అనేది ఎవరి చేత బంధింపబడని గొలుసులాంటి రాజనీతి శాస్త్రం చేత నియమితమైంది బలం అని ఇంకొక చోట చెప్తారు. దేన్ని నమ్మాలో మనకి తెలుసు. అలా చీకటి వెలుగులలాగా ఈ యుద్ధ తంత్రం అంతా కనపడుతుంది. ఈ రెంటికి ఏ విధంగా ఏకాశ్రయత్వం లభిస్తుంది అలా అని రాజు అక్కడి నుంచి లేచాడు. జ్యోతిష్కులు సూచించిన శుభ లగ్నంలో యుద్ధ ప్రయాణం ప్రారంభించాడు. ఎలా యుద్ధం చేశాడు, ఏం జరిగింది అంతా రేపు తెలుసుకో.